నమస్తే. కేసీఆర్ పై హోంమంత్రి బండి సంచలనం. కేసీఆర్ దేశద్రోహి. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ దేశద్రోహానికి పాల్పడ్డారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దొరికిపోతానన్న భయంతో ఇంటెలిజెన్స్ వద్ద ఉన్న దేశ భద్రతా డేటాను కూడా ధ్వంసం చేశారని విమర్శించారు. దేశ భద్రతా డేటాను ధ్వంసం చేసిన వ్యక్తిని ఎలా వదిలిపెడతారు, ఎందుకు ఆయన జైల్లో వేయలేదు అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు బండి సంజయ్. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ దేశద్రోహానికి పాల్పడ్డారని బీజేపీ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దొరికిపోతానన్న భయంతో ఇంటెలిజెన్స్ వద్ద ఉన్న దేశ భద్రతా డేటాను కూడా ధ్వంసం చేయించారని విమర్శించారు. దేశ భద్రతా డేటాను ధ్వంసం చేసిన వ్యక్తిని ఎలా వదిలిపెడతారు, ఎందుకు ఆయన జైల్లో వేయలేదు అని సీఎం రేవంత్ను ప్రశ్నించారు. గత ప్రభుత్వం చేసిన విద్యుత్ కొనుగోలు వ్యవహారంపై విచారణ జరుపుతున్న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను మాజీ సీఎం కేసీఆర్ తప్పుపట్టడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన విద్యుత్ కొనుగోళ్లు వ్యవహారంపై విచారణ జరుపుతున్న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను మాజీ సీఎం కేసీఆర్ తప్పుపట్టడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చట్టబద్ధంగా ఏర్పాటు చేసిన కమిషన్ చైర్మన్ను విచారణ నుంచి వైదొలగాలని బెదిరించడం ముమ్మాటికి ధిక్కారమేనన్నారు. కమిషన్ ఏర్పాటే తప్పైతే కేసీఆర్ కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. విచారణ కమిషన్ ధిక్కరించిన కేసీఆర్ని తక్షణమే అరెస్టు చేసి విద్యుత్ కొనుగోలులో జరిగిన అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, వాస్తవాలను నిగ్గు తేల్చాలన్నారు. ఈ మేరకు బండి సంజయ్ శనివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. జస్టిస్ నరసింహారెడ్డిని అవమానించేలా కేసీఆర్ రాతపూర్వకంగా ఇచ్చిన వివరణ ఆయన అహంకారానికి నిదర్శనమని, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి చట్టబద్ధమైన కమిషన్కు గౌరవం ఇవ్వాలని విజ్ఞత లేకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. కేసీఆర్ తన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఈఆర్సీని వివాదంలోకి లాగి బదనాం చేయటం తగదని బండి హితవు పలికారు.